ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రముఖంగా వినబడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ గారు ప్రముఖంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లతో రెచ్చిపోతున్నారు. ఇకపోతే ఇదిలా ఉండగా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమని ఎన్నికలకు ముందు కూటమిలోని పార్టీలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ క్లారిటీని ఇచ్చిన విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే రాజకీయ నాయకులు ఫోన్ చేస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలను కూడా కంప్లీట్ చేసేలో ఫుల్ బిజీగా ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్.